బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఒక దగ్గర కూర్చున్నారు మైబాదు జిల్లాలో. ఇక్కడ కేసీఆర్ను అభిమానించే వాళ్ళు, బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు అక్కడక్కడ వినబడుతున్న కొన్ని మాటలు ఏమిటంటే, సారు ఈ పని కాస్త ముందే చేసింటే బాగుండేది కదా, అసెంబ్లీ ఎన్నికలకు ముందే ప్రజలతో వచ్చి కలిసి మాట్లాడి వారేమనుకుంటున్నారో తెలుసుకుంటే గనక ఈనాడు బీఆర్ఎస్కి పరిస్థితి ఉండేది కాదు కదా అనేది. ఇక్కడ మరి కేసీఆర్ను కలవడము వేరండి. ఖమ్మం రోడ్ షో కోసం వెళ్తూ మరిపేడ మండలం ఎల్లంపేట స్టేజి వద్ద కేసీఆర్ కొద్దిసేపు ఆగారు. ఈ సందర్భంగా పలువురు రైతులు, మహిళలతో మాట్లాడిన కేసీఆర్ రైతు బంధు వచ్చిందా అని అడిగారు. నాకు 3 ఎకరాలు ఉన్నాయి, 2 ఎకరాలలో వరి వేస్తే నీళ్లు రాక ఎకరం ఎండిపోయింది, కాలువలో వారం రోజుల నీళ్ళే ఇచ్చిండ్రు, మార్చి మధ్యలోనే ఆపడంతో పొలం ఎండిపోయిందని గుగ్గులో జ్యోతి ఆవేదన వ్యక్తం చేసింది. ఇక్కడ ఆయన ప్రచారానికి వస్తున్న జనాలు, రైతులతో మాట్లాడుతున్న మాటలు, ఫోటోలు ఇవి ఇక్కడ ఉన్నాయి. కేసీఆర్ కనుక ఇదే పని ధరణిలో వచ్చిన సమస్య ఏముంది, ధరణిలో ఉన్న సమస్యలు ఉన్నాయా, వాటి పరిష్కారం ఏమిటి అని కేసీఆర్ ప్రజల వద్దకు వెళ్ళి ఉంటే కనుక అసెంబ్లీ ఎన్నికలకు 6 నెలల ముందు బీఆర్ఎస్ ఓడిపోయి ఉండేది కాదు. వృద్ధులు పెన్షన్ తీసుకున్న వారు ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు రాని వారు త్వరలో మీకు రాబోతున్నాయనే విషయాన్ని కేసీఆర్ ప్రజల్లోకి వెళ్ళి చెప్పి ఉంటే కనుక ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. దళిత బంధు, బీసీ బంధు కొందరికే వచ్చింది, త్వరలో మరిందరికి రాబోతున్నది, ఎవరు ఆందోళన చెందవద్దు అని కేసీఆర్ ఇట్లా వెళ్ళి కూర్చొని మాట్లాడితే కనుక బీఆర్ఎస్ ఓడిపోయి ఉండేది కాదు, ఈ చర్చ జరిగి ఉండేది కాదు. ఇది కేసీఆర్ను అభిమానించేవారు, బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నమాట. అయితే 2014, 2019, 18 అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణలో చాలా మార్పులు వచ్చినాయి. విద్యుత్ రంగంలో మార్పు వచ్చింది, సాగునీటి రంగంలో మార్పు వచ్చింది, ఆహార ధాన్యాల దిగుబడిలో మార్పు వచ్చింది. తెలంగాణ రాష్ట్రంగా సస్టైన్ కాగలదా లేదా అనే సందేహాల నుంచి సమృద్ధికరమైన రాష్ట్రంగా నిలబడే శక్తి సామర్థ్యాలు ఈ రాష్ట్రానికి వచ్చినాయి. మనం సరే ఇవాళ కాగులెక్కలు వేరే ఉన్నాయి, ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అక్కడి నుంచి వచ్చిన ప్రశంసలు కానీ చాలా విషయాల్లో ఉన్నాయి. ఇన్ని మార్పులు అంటే ప్రజలకు ఏం కావాలో అది చేస్తున్నాము, జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్ట్రానికి ఒక పేరు వస్తున్నది, ఈ అప్పులైనా సరే కానీ అభివృద్ధిలో ముందుకు సాగుతూ ఉన్నది అనే ఒక అభిప్రాయంతో ఉన్నారు. ప్రజలకు కావాల్సిన అధికార యంత్రాంగం ఇస్తూ ఉన్నది. గ్రామ స్థాయిలో కార్యదర్శి ఉన్నాడు, మండల స్థాయిలో ఎంఆర్ఓ ఉన్నాడు, పోలీసు స్టేషన్లు ఉన్నాయి శాంతి భద్రతల కోసమై, రెవెన్యూ యంత్రాంగం ఉన్నది, అన్నిటికందరూ పనిచేస్తున్నారు. చిన్న చిన్న జిల్లాలు చేసినాం, అధికార వికేంద్రీకరణ జరిగింది. 18-20 కిలోమీటర్లకే ఒక ఎస్పీ కార్యాలయం, కలెక్టర్ కార్యాలయం ఉన్నది. కాబట్టి అధికార యంత్రాంగం అంతా ప్రజలకు అందుబాటులో ఉన్నప్పుడు ఇక నన్ను కలవాల్సిన అవసరం ఏముంది, ఎవరిని కలవాలి, కలవడము అంటే పైరవీలకు తావిచ్చినట్లు అవుతుంది కదా, ఈ పైరవికాలను ప్రోత్సహించడం ఎందుకు, ఈ భావన ఉన్నది. కాబట్టే కేసీఆర్ ఎవరిని కలవలేదు అని ఆయన ఆలోచనను ఆ 10 ఏళ్ళు ప్రభుత్వంలో ఉన్నవారు, కొంతమంది ఎమ్మెల్యేలు, కొంతమంది పార్టీ నాయకులు కేసీఆర్ వ్యవహార శైలిని సమర్థిస్తున్న వారు ఉన్నారు. సమర్థన విమర్శల సంగతి ఎట్లా ఉన్నా సరే ఒక 6 నెలల ముందో, ఏడాది ముందో, డిసెంబర్ 2023 కేసీఆర్ ప్రజల వద్దకు వెళ్ళి లేదా ప్రజలే తన వద్దకు వస్తే కనుక తను కలుసుకునే వెసులుబాటు వీలు కల్పించుకొని నీళ్ళ, కరెంటా, చదువా, తిండా అని కష్టమో సుఖమో ఏదో కలిసి మాట్లాడి వారితో ఛాయ్ తాగి 2 మాటలు మాట్లాడితే వారానికి ఒకసారి, నెలకోసారి కలిసినా సరే ఇట్లా ఉండేది కాదు అనేది. కాబట్టి కేసీఆర్ ఏం చేయలేదా, కేసీఆర్ 10 ఏళ్లలో చేసింది ఏమిటి అనే ప్రశ్న కంటే కూడా ఆయన 10 ఏళ్లలో ఎన్నిసార్లు ప్రజలను కలిసిండు అనేది ప్రశ్న. ఈ కలవడం ఏమిటో కనుక ముందే కలిసి ఉంటే పార్టీ ఇవాళ ఎంపీ టికెట్ల కోసం కొట్లాడిన వాళ్ళు, టికెట్లు ఇవ్వకపోతే బట్టలు దింపుకొని మన్నెత్తిపోసిన వాళ్ళు ఇవాళ టికెట్ ఇచ్చినా సరే పోటీ చేయబోమని వెళ్ళిపోయే పరిస్థితి వచ్చి ఉండేది కాదు అని. ప్రజలతో ఉండడము, ప్రజల మధ్య ఉండడమే మంచిది. బీఆర్ఎస్ పుట్టింది అట్లా, కాబట్టి మీరు ప్రజలతోనే ఉండాలని చాలామంది బీఆర్ఎస్ నాయకులు ఈ మధ్య వరుసగా కేసీఆర్ ప్రజల్లోకి వెళ్ళి మాట్లాడుతున్న తీరు, తర్వాత కేసీఆర్ అన్నారు పాత కేసీఆర్ని మళ్ళీ చూస్తారని, ఇవన్నీ చూసిన తర్వాత కేసీఆర్ అనుయాయులు లేకపోతే కేసీఆర్ వెంట ముందు నడుస్తున్న వారు వ్యక్తం చేస్తున్న ఒకానొక అభిప్రాయం ఇది.